చలో బ్రో, ఈరోజు బ్యాంక్కి వెళ్ళాలి. జాబ్ నుంచి కొంచెం మనీ సేవ్ చేసినాం, ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నాం. ఓహో, ఫ్యూచర్ ప్లానింగ్ నడుస్తుందా? పెద్ద మనుషులే. బ్రో, ఏదో ఒక దాంట్లో దాచాలి కదా బ్రో. ఎన్ని రోజులు ఇట్లా గాలికి పైసలు తగిలిస్తాయి? ఎన్ని పైసలు ఉన్నాయేంటి 5 lakhs. బ్రో? 5 lakhs ఎఫ్డియా? నీకు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ అవ్వదు. బ్యాంక్ వాళ్ళు నీ పైసలతో కమాయిస్తారు, ఆఖరికి నీ చేతిలో చిల్లరే పెడతారు. నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్ లో పెట్టంటావు బ్రో, అక్కడ రిస్క్ ఉంటది కదా. 1 year కష్టపడి దాచిన సేవింగ్స్ అంతా ఒక్క నిమిషంలో వాసిపోతే తర్వాత ఏం చేయాలి? అరే వినియర్, నీ మాట కూడా కరెక్టే. ఇది కూడా ఆలోచించు. రిస్క్ ఉంటేనే కదా రిటర్న్స్ కూడా ఉంటాయి. అయినా నిన్ను మొత్తం పైసలు ఎవడు పెట్టమన్నాడు రా? 5 lakhs పెట్టకు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు, నీకు ఇప్పుడు 25 years, పెళ్లి కూడా కాలేదు, పెద్ద బాధ్యతలా ఏం లేవు. కళ్ళ ముందు మంచి రిటర్న్స్ కనిపిస్తున్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవడం బెటరే కదా బాస్. ఒక పని చేయి, 2 lakhs ని మంచి చోట ఇన్వెస్ట్ చేయి. రిమైనింగ్ 3 lakhs ని నీకు నచ్చిన ఎఫ్డి వేసుకో. 2 lakhs తో ఏమైపోతుంది? చాలా అవుతుంది. తక్కువలో తక్కువ 12 to 15% ఆఫ్ సిఎస్జిఆర్ వచ్చినా గానీ నెక్స్ట్ 5 years లో నీ కార్పస్ మస్తు గ్రో అవుతుంది. మొత్తం పైసలన్నీ సర్దేయాలి. 6% దగ్గర వదిలేయడం కంటే ఇది 1,00,000 గుణాలు బెటర్. మాటలో మ్యాటర్ ఉందిలే కానీ ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి బ్రో? నాకు మార్కెట్ గురించి ఏబిసిడి కూడా తెలియదు. టెన్షన్ పడకు, మన హైదరాబాద్ లోనే ట్రేడ్ నెక్సెస్ రీసెర్చ్ అనే ఒక కంపెనీ ఉంది. అక్కడికి వెళ్ళు, వాళ్ళతో ఓసారి మాట్లాడు. నీకున్న మార్కెట్ భయం, నీకున్న డౌట్స్ అన్నిటినీ వాళ్ళు 1 నిమిషంలోనే క్లియర్ చేస్తారు. సరే పద, బ్యాంక్ కంటే ముందు అక్కడికే చక్కెర కొట్టి పోదాం పద.